హాయ్ అండి. కేఆర్ రియల్ ఎస్టేట్ మనం చూస్తున్న వంటిది 18 ఎకరాల ల్యాండ్లో ఉన్నామండి. సాయిల్ ప్రకారం చూస్తే అంతా రెడ్ సాయిలేనండి. మనకిప్పుడు కొంచెం మెట్ట కింద వచ్చిద్దండి. కాకపోతే వాళ్ళు పామాయిల్ వేసుకోవటానికి ఈ విధంగా వాళ్ళు కొంచెం మళ్ళులాగా ఏర్పరచుకున్నారు. అదేవిధంగా మనకి వాటర్ ఫెసిలిటీ చూసుకుంటే మనం దీంట్లో 3 బోర్లు ఉన్నాయండి. ప్రజెంట్గా మీకు ఈ సర్వీస్ అయితే ఆ ధరిన ఈ సాయగా అయితే దానికి మనం కనబడేది అయితే మనకి బోర్ అండి. అది ఈ సర్వీస్ ఆడికి పోతుంది డైరెక్ట్గా. అదే ప్రకారంగా ఒక పక్క ఫెన్సింగ్ ఉందండి, ఇంకో పక్క వేరుంది. అదే ప్రకారంగా చూసుకుంటే దీనికి సపరేట్ ట్రాన్స్ఫారం కూడా ఉందండి. మనకి లొకేషన్ వచ్చేసి విజయవాడ నుంచి ఒక 50 కిలోమీటర్ అయితే వచ్చిద్దండి. ఇది మొత్తం 18 ఎకరాల ల్యాండ్ అండి. సపరేటు ట్రాన్స్ఫారం కూడా ఉంది. మీకు ఇంకో బోర్ కూడా చూపిస్తాను. ఈ సాయగా మనకి కనబడేది ఆ స్తంభం కాడ అయితే ఒక బోర్ ఉందండి, ఒక ట్రాన్స్ఫారం అండి. ఇది ఒక ట్రాన్స్ఫారం సపరేట్ ఉంది దీంట్లోది. అదే ప్రకారంగా మనకి వేరికి అయితే రెండు బోర్లు ఉన్నాయండి. అది 5 HP మోటార్లు 2 అయితే ఉన్నాయండి. మనకి ఇట్లా 2 సర్వీసులు అయితే దానికి పోతున్నాయండి. నేను 2 బోర్లు అన్నా కదా, ఒక బోరుకి ఒక సర్వీసు, ఇంకో బోరుకి ఇంకో సర్వీసు. ఈ విధంగా ఉందండి మొత్తం. ఒక్కొక్క మోటార్ వచ్చేసి 2 అంగళాలు పోసిద్దండి. మోటరు 2 అంగళాలు అయితే పోసిద్ది. ఈ విధంగా అయితే మోటార్ ఉందండి. ఈ విధంగా మోటార్ ఉంది. మనం మొత్తం చేను అయితే బాగుందండి. సూటబుల్ నేల. ఏం వేసుకున్నా దీనికో అసలు ఒక మొక్క కూడా వేస్ట్ పోదండి మనకి. ఈ స్తంభం 3వ స్తంభం కాడికి ఒక మోటార్ ఉంది. అదే ప్రకారంగా మన రేటు చూస్తే 35 లక్షలు అయితే చెప్తున్నారు. స్మాల్ లగేజ్ పూల్ మనం మాట్లాడుకోవచ్చు. విజయవాడ నుంచి 50 కిలోమీటర్ అయితే వచ్చిద్దండి. స్కీమ్ పై నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్కి అయితే సంప్రదించండి. ఇటు ఏలూరు నుంచి అయితే ఒక 60 కిలోమీటర్ రావచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఒక హైవే నుంచి అయితే ఒక 500 మీటర్ ఉందండి. విజయవాడ భద్రాచలం హైవేకి ఒక 500 మీటరు రోడ్డుకే ఉందండి. కొద్దిగా మట్టి రోడ్డు ఉంది. మట్టి రోడ్డు పేసింగ్ ఎక్కువ ఉందండి. ఇది బిట్టు మొత్తం విజయవాడ భద్రాచలం హైవేకి 500 మీటర్లు అయితే ఇది బిట్టు ఉందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.